ఇప్పుడైన వార్త నేటి నుంచి అమలయ్యేటువంటి కొత్త రూల్స్ ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా అలాగే తెలిపోదామంటే మనం మే 1 నా క్యాలెండర్ అనగా మాత్రమే కాదు, ఈరోజు మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే చాలా మార్పులు అయితే రానున్నాయి. ఏటీఎం విత్డ్రా ఛార్జెస్ నుంచి రైల్వే టికెట్ల వరకు కూడా చాలా మార్పులు అయితే అమల్లో రానున్నాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంకు రెపో రేట్ను తగ్గించడంతో హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు అయితే తగ్గనున్నాయి. 11 రాష్ట్రాల్లో బ్యాంకు విలీనాలు ఇతర రంగాలను ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంది. ఏప్రిల్ 30న కొన్ని ఐటీఆర్ ఫామ్లను నోటిఫికేషన్ తర్వాత పన్ను ట్యాక్స్ పేయర్లు మే నెలలో కూడా తమ ఆదాయ పన్ను రిటర్న్స్ను ఫైల్ చేయవచ్చు అనమాట. ఏటీఎం విత్డ్రాల్స్ మే 1 నుండి ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజులు పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. వేరే బ్యాంక్ కస్టమర్లు తమ ఏటీఎం సేవలను ఉపయోగించినప్పుడు ఈ ఛార్జీని బ్యాంక్ చెల్లిస్తుందన్నమాట. నెలవారీ లిమిట్ అయితే మించిన లావాదేవీలు ఇప్పుడు రూ. 23 పెరగనుంది. అదేవిధంగా ఏప్రిల్ 30 వరకు ఈ ఛార్జీలు 21 మాత్రమే ఉంది. కానీ మెట్రో నగరాల్లో నెలకు 3 ఉచిత ఏటీఎం లావాదేవీలు, మెట్రో ఇతర ప్రాంతాల్లో 5 ఏటీఎం లావాదేవీలు మాత్రమే చేసుకునేందుకు వీలైతే ఉంది. గ్యాస్ సిలిండర్ ధరలు ఏప్రిల్ నెల ప్రారంభంలో ఎల్పిజి సిలిండర్ ధరలు 50 పెరిగింది. ఇది ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన కింద యూనిట్కు రూ. 550గా ఉంది. ఉజ్వలేతర ధరను సిలిండర్కు 853కు పెంచింది ప్రభుత్వం ఇప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి ఎల్పిజి ధరలను సమీక్షిస్తుంది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారనమాట. అధికార ప్రకటన చేసి అన్నప్పటికీ మే నెలలో ఎల్పిజి ధరలు మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఎఫ్డి రేట్లు కొన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను సవరించింది. మే 1 నుండి కొత్త పాలసీలను ప్రకటించాయన్నమాట. ఆర్బీఐలు బ్యాంకులోని సేవింగ్ ఖాతాదారులకు ఇప్పుడు గరిష్టంగా 7% రేటుతో నెలవారీ వడ్డీ త్రైమాసికం కాకుండా అందనుంది. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎఫ్డి రేట్లు మార్చినట్లు తెలిపిందనమాట. సీనియర్ సిటిజన్లు ఇప్పుడు సంవత్సరానికి 0.50% అనగా వడ్డీ అందనుంది. మహిళా డిపాజిటర్లు సంవత్సరానికి 0.10 అదనపు వడ్డీని అందున్నట్లు తెలిపిందనమాట. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి సంబంధించి 2025-26 అసెస్మెంట్ ఇయర్ ఏవైకి సంబంధించి ఐటీఆర్ ఫామ్లకు సంబంధించి 1-4 ఏప్రిల్ 30న అధికారికంగా నోటిఫై చేసింది. ఆదాయ పన్ను శాఖ మొత్తం వార్షిక ఆదాయం 50 లక్షల కంటే తక్కువ ఉన్న పన్ను చెల్లింపుదారులు సంస్థలు తమ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయవచ్చు. సెంట్రల్ బోర్డు డైరెక్ట్ ట్యాక్స్ కూడా మే నెల మొదటి నుంచి కొన్ని రోజులు మిగిలిన ఫామ్లు కూడా నోటిఫై చేస్తుందని. ఇక బ్యాంకు విలీనాలు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బి విధానం మే 1 నుంచి అంటే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందన్నమాట. ఇందులో వచ్చేసి నిబంధనల మార్పు 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో గ్రామీణ బ్యాంకులను ఏదైతే ఒకే ఆర్ఆర్బి విలీనం చేయనుందనమాట. దీనివల్ల ఆయా బ్యాంకుల మొత్తం సంఖ్య 43 నుంచి 28 అయితే సంఖ్య తగ్గుతుంది. ఇందులో ప్రభావితమైన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్,